నమస్తే, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అరుణ సాలిడ్. ఈరోజు కార్తీక మాసము లాస్ట్ గురువారం కదండి, అందుకని నేను ఈరోజు మా ఊరి చివరిలో ఉన్న సాయి టెంపుల్కి వచ్చేసామండి. మా పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఈ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అండి. మేము కార్తీక మాసం కానీ ప్రతి వారము వస్తూ ఉంటాము. అలాగే ప్రతి గురువారం కూడా ఇక్కడికి మేము వస్తూ ఉంటామండి. ఇక్కడ 6 o'clockకి హారతుల వరకు వస్తూ ఉంటాం చాలామంది. నేను మాత్రము మధ్యాహ్న హారతికి మాత్రం తప్పకుండా వస్తూ ఉంటామండి. సో ఈరోజు మధ్యాహ్న హారతి వరకు మేము వచ్చేసామండి. వచ్చేసి ఇక్కడంతా పూజలు చేసేసి దేవుని దర్శనం చేసేసుకున్నాము. ఆ తర్వాత భజన జరిగిందండి. 12 to 12:30 వరకు భజన జరుగుతుంది సాయి టెంపుల్లో. ఆ భజనలో కూడా పాల్గొన్నాము మేము. తర్వాత భజన అయిపోయింది. భజన అయిపోయినాక ఇక హారతి తీసేసుకున్నాము. ఆ లోపల ఇక్కడ వంటలు కూడా చేస్తారండి. ప్రతి గురువారం కూడాను ఇక్కడ భోజనాలు కూడా చేస్తారు. భక్తులు ఇచ్చే కానుకలతో ఇక్కడ చాలామంది ఎవరు ఏది మొక్కుకున్నా కూడా వాళ్ళకి తప్పకుండా జరిగిపోతుందండి. అందుకని వారు బియ్యం, రైస్ బ్యాగ్స్ కానీ, కూరగాయలు కానీ, వెజిటేబుల్స్ కానీ, ఇలా స్వీట్స్ అలా అన్నీ పంచుతూ ఉంటారండి. అందుకని ప్రతి వారం కూడాను ఇక్కడ భోజనాలు కూడా చేస్తారు 12:30కి. అలాగే మేము భోజనాలు కూడా చేసాము. 1 o'clock తర్వాత భోజనాలు పెట్టేస్తారు. ఇంకా భోజనాల తర్వాత ఇక్కడ కూర్చున్నామండి కాసేపు. ఇక్కడ మా టెంపుల్ కూడా ఎలా ఉంటుందో అంతా బ్లాగ్ చేశానండి. మీకు అది నేను చూపించబోతున్నాను. ఇక్కడ మా బాబు అండి, వీడు మా బాబు కూడా వచ్చాడు. మా పాప, బాబు, నేను ముగ్గురం వచ్చేసాము. వీడు మా బాబు అండి. ఈ బాబు పేరు సిద్ధు, కార్తికేయ సిద్ధార్థ్. కార్తీక మాసంలో పుట్టాడు కాబట్టి మేము కార్తికేయ సిద్ధార్థ్ అని పెట్టుకున్నామండి. బాబు చాలా షార్ప్ అండి, చాలా గుడ్ బాయ్. దేవుడి పూజలు అంటే చాలా ఇష్టము వీడికి. మార్నింగ్ లేవగానే డైలీ దేవుడి పూజ చేస్తూ ఉంటాడు. నాకు చాలా హెల్ప్ చేస్తాడు పూజలో మాటకి. చాలా మంచి పిల్లోడు అండి వీడు, అల్లరి పిల్లోడు కాదు. ఒక లాగ్లో అల్లరి పిల్లోడు అని చెప్పానండి, చెత్తగా ఫీల్ అవుతున్నాడండి. లేదండి, మా బాబు చాలా మంచివాడు. చాలా పూజలు చాలా బాగా చేస్తాడండి. సాంగ్స్ కూడా చాలా బాగా పాడతాడు, దేవుని సాంగ్స్, హార్ట్ సాంగ్స్. అందుకని ఈరోజు ఈ టెంపుల్కి వచ్చేసామండి. ఇక సాయంత్రం పూట మనకి ఇక్కడ దీపాలు వెలిగిస్తారంటండి. అందుకని మేము ఇక ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయామండి. ఈవినింగ్ టైం వరకు ఇక్కడే ఉండేసి సాయంత్రం 6 o'clock మళ్ళీ హారతి ఉంటుంది కదా సాయిబాబాకి, హారతి అందుకొని వెళ్దామనేసి ఇంకా ఇక్కడే ఉండిపోయాము. చాలా దూరం నుంచి వచ్చాము కాబట్టి సో ఇప్పుడు లేట్ చేయకుండా మనము వ్లాగ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనము మా పోచమ్మ గట్టులో ఉన్న సాయిబాబా టెంపుల్ ఎలా ఉంటుందో నేను చూపించబోతున్నాను. అలాగే మేము బతుకమ్మ పండుగప్పుడు కూడా బతుకమ్మలో ఆడుకుంటూ ఉంటామండి. అక్కడ చెరువు గట్టున చాలా చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. అక్కడ చెరువు గట్టునే ఆడుతూ ఉంటారు, బెల్లంపల్లి ఏరియా అంతా కూడాను. సో మనము ఇప్పుడు ఆ ఏరియా కూడా చూపించబోతున్నాను. ఇదిగో ఇదే అండి, ఇది పోచమ్మ గట్టు అండి. ఇక్కడ ఊరు పోచమ్మ ఉంటుంది ఇక్కడ మాకు. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసము, ఆషాఢ మాసంలో కూడా ఇక్కడంతా వంటలకు వస్తూ ఉంటారు. ఇలా పిక్నిక్ అలాగా వచ్చేసి అందరు వంటలు చేసేసుకొని, గట్టిన వంటలు చేసుకొని ఇక్కడ తింటూ సాయంత్రం వరకు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. ఇక్కడ అంతా లోటస్లు చెరువులో వచ్చేస్తూ ఉంటాయండి, చాలా బాగుంటాయి. కలువ పూలు వస్తూ ఉంటాయి. ఈ ప్లేసెస్ చాలా బాగుంటుంది. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడైతే ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ పిక్నిక్ వచ్చేవాళ్ళము. మా మమ్మీ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో ఇక్కడ మార్నింగ్ వచ్చేసి అంతా వంటలు అది చేసేసుకొని అందరూ చాలా బాగా భోజనాలు అది చేసేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళమండి. ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయిందండి ఏరియా కూడాను. ఇలాగా ఇయర్లీ వన్స్ రావటం లేదు. సమ్మక్క జాతర వల్ల అంతా అటే వెళ్తున్నారు కాబట్టి ఇటు చాలా తగ్గిపోయింది.
ఇక ఎవరైనా పోచమ్మ పెళ్ళిలో పోచమ్మ చేస్తూ ఉంటారు కదా, అలా చేసినప్పుడు మాత్రం ఇక్కడికే మేకలు అవి కోసేసి వంటలు చేసుకుని తింటూ ఉంటారండి. చాలా బాగుంటుంది, అంతా చాలా ఎంజాయ్ చేస్తారు కూడాను. అలాగే ఇప్పుడు మనము శివాలయం కూడా ఉంటుందండి, దీని దగ్గరలోనే శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది. ఆ శివాలయం టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అండి, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణము ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం సాయి టెంపుల్ కూడా వచ్చేసామండి. ఇదిగో ఇదే అండి మన సాయి టెంపుల్, చాలా బాగుంటుంది. మా బెల్లంపల్లి ఏరియా అంతా కూడా సాయంత్రము ప్రతి గురువారం రోజున సాయంత్రము ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే భజన కూడా జరుగుతుందండి, ప్రతి గురువారము వంటలు చేస్తూ ఉంటారు, చక్కగా భోజనాలు అవి చేసేసి వెళ్తూ ఉంటారండి. ఇదిగో ఇది గణేష్ అండి. ఇక్కడ ముందుగా మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ ముందుగా మనకి గణేష్ ఉంటాడు. అక్కడ గణేష్ పూజ చేసేసుకున్నాక ఇక్కడ పక్కనే కొబ్బరికాయలు కొడుతూ ఉంటారండి. అలా కొబ్బరి బండ ఉంటుంది, కొబ్బరికాయలు కొట్టేది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసామండి, గణేష్ పూజ చేస్తున్నాము. ఇలా ముందుగా మనము గణేష్ పూజ చేసేసుకున్నాక ఆ తర్వాత పక్కనే సాయిది ఫోటో ఉంటుందండి. ఇలాగా ఈ సాయి టెంపుల్లో ఇక్కడ పూజ చేసేసి ఇక మనము ఇప్పుడు భజన కూడా స్టార్ట్ అవుతుంది. మేము 11:30, 12 o'clock అలా వచ్చేసామండి, ఎందుకంటే మధ్యాహ్న ఆరతికి తప్పకుండా వస్తూ ఉంటాం మేము. ఇక్కడ స్వస్తిక్ ఆకారంలో మనకి కొబ్బరికాయలు 111 కొబ్బరికాయలను ఇలా అరేంజ్ చేశారండి. సాయి టెంపుల్లో ప్రతి సాయి టెంపుల్లో ఇలా లాస్ట్ గురువారం రోజున 111 కొబ్బరికాయలు వేయాలనేసి చెప్పారటండి. షిరిడి నుంచి ఇక్కడికి మెసేజ్ వచ్చిందంట అండి. ఇప్పుడు మా బెల్లంపల్లి టెంపుల్ కూడా షిరిడిలో ఇది రిజిస్ట్రేషన్ అయ్యిందంట అండి. మా టెంపుల్ చాలా మంచి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి అసలు చూసామంటే అసలు తప్పకుండా గురువారం రావాలనే ఆలోచన తప్పకుండా కలుగుతుంది ఎవరికైనాను, చాలా బాగుంటుంది. అందుకని మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఇక ఇది లింగం అండి, ఇక్కడ శివలింగం ఉంటుంది. సాయి టెంపుల్కి ఎదురుగానే ఒక లింగం ఉంటుంది. ఆ లింగం దగ్గర కూడా మేము మారేడు దళాలు తీసుకొచ్చేసి కార్తీక దీపం పెట్టేశామండి. ఇలా మా బాబు కూడా పెట్టాడు, నేను మా పాప ముగ్గురము ఇలాగా ఆకుపైన దీపం పెట్టేశాము. తమలపాకులో పెట్టేసి ఇక దుని దగ్గరికి వెళ్ళాము. దునిలో కూడా మేము చెక్క ముక్కలు ఉన్నాయండి, అక్కడ ఒకటి వేసేసి మేము ప్రదక్షిణ అది చేసాము. ప్రదక్షిణ చేసేసి దండం పెట్టుకున్నాము. ఇలా దుని చుట్టూ మనము ప్రదక్షిణలు చేసామంటే మనకు చాలా మంచి జరుగుతుందని చెప్పారండి, అందుకని నేను ఇలా చేశాను. ప్రతి గురువారం కూడాను ఇక్కడ మేము వచ్చేసి ఇలా దుని చుట్టూ ప్రదక్షిణలు చేసేసి ఇక్కడ విభూది ఉంటుంది కదండి, విభూది నుదుటన పెట్టుకున్నామంటే మనకు చాలా సమస్యలు తొలగిపోతూ ఉంటాయండి. అందుకని మేము ఇలా వస్తూ ఉంటాము. ఇందులో కర్రలు కూడా వేస్తారండి, ఇలాగా వేసేసి ఎప్పుడు మనకు దుని రగులుతూనే ఉంటుంది కదా, అలా దునిలో నుంచి మనం అలా బొట్టు తీసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. అందుకని మేము ఇలా చేసాము. ఇప్పుడు ఇక్కడ దుని చుట్టూ ప్రదక్షిణ అయ్యాక మేము ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తామండి. ఇంకో ఈమె మా పాప, ఈమె కూడా ప్రదక్షిణ చేసింది. ప్రశాంతమైన వాతావరణము, అసలు వీక్లీ వన్స్ ఇలా వస్తూ ఉంటే మనకు కూడా చాలా మంచిగా జరుగుతుందండి. సాయి టెంపుల్కి కంపల్సరీ ఎవరైనా కూడా ప్రతి గురువారము వెళ్ళి మన ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడితో చెప్పుకుంటే మనకు చాలా త్వరగా మంచి జరుగుతుందండి. తప్పకుండా గురువారం నాడు ఎవరైనా కూడా హారతి టైంకైనా కనీసం వెళ్ళాలండి, చాలా మంచిగా జరుగుతుంది మనకి. సో ఇప్పుడు ఇక్కడ భజన కూడా స్టార్ట్ అవుతుందండి. ఇక 12 o'clock లాగా భజన స్టార్ట్ అయ్యి 1 o'clock వరకు భజన జరుగుతుంది. 12:30 వరకు భజన జరిగాక ఇక 1 o'clockకి మనకి హారతులు ఇస్తారు. ఇక భజన స్టార్ట్ అయ్యిందండి. భజన స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అన్ని పాటలది పాడేసుకున్నాము. ఇంకా 11 సాయిబాబా పాటలు పాడతాం కదా, ఇంకా పాటలన్నీ పాడుకుంటూ చాలా బాగా భజన అయ్యిందండి.
ఇలా భజన మొత్తం చేశాక ఇక హారతి సాంగ్ కూడా పాడారండి. హారతి సాంగ్ పాడేశాక అందరం కలిసి ఇక హారతి తీసుకున్నాము. హారతి తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీపాలు అవి పెడతామని చెప్పాం కదా, 111 దీపాలను కూడా మేము అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నామండి. అరేంజ్ చేసేసి ఇక సాయి ముందు ఒక ప్లేటుని అలా పెట్టేసి మేము దానిపైన అన్నీ ఇలాగా బంతి పూలన్నీ పెట్టేసి దీని పక్కనే అన్నీ ప్రమిదలన్నీ వేసి వత్తులు కూడా వేసేసి ఫ్లవర్స్ అన్నీ ఇలా వేసేసి చక్కగా అందులో మధ్యలో అన్నీ ప్రమిదలు పెట్టేశామండి. పెట్టేసి వత్తులు వేసి నేతిని అన్నిట్లో ప్రమిదల్లో వేసేసి ఇంకా వత్తులు కూడా వేసేసి మేము దీపాలన్నీ రెడీ చేసామండి. ఇలా అఖండ దీపాలు కూడా పెట్టేశారు. 3 దీపాలు సాయి ముందు పెట్టేసి ఇక్కడ ఈ దీపాలన్నీ అరేంజ్ చేసాము. అటు భజన జరుగుతున్న సమయంలోనే ఇలా అన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసామండి. ఇలా ప్రిపేర్ చేసేసి ఇక మధ్యలో కూడా మేము ఓంకారం కూడా వేసేసి ఆ ఓంకారంలో కూడా ప్రమిదలు పెట్టేసాము. ఇంకా దాని చుట్టూగా ఫ్లవర్స్ కూడా వేసేసి వత్తులు వేసి ప్రమిదలన్నీ పెట్టేసి ఆయిల్ కూడా వేసేసాము. ఇలా వేసి అన్నింటినీ మేము చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇంకొక ప్లేట్ పైన కూడా అలాగే పెట్టేసాము. ఎందుకంటే సాయంత్రం టైం వరకు అందరూ వస్తూ ఉంటారు కదండి, ఆ లోపల మేము ఈ పనులన్నీ చేసేసుకున్నాము. ఇలా చేసేసి ఇక అందరూ భజన చేస్తూ ఉండగానే మేము తలా ఒక పని చేసామండి. ఎందుకంటే అందరికీ పుణ్యం రావాలి కదండి, తలా ఒక పని చేస్తేనే మనకు అందరికీ బాగుంటుంది. అందుకోసమని అందరితో కూడా మేము ఇలా చేపించాము. ఇలా చేసామండి. చూసారా, స్వస్తిక్ ఆకారంలో 111 కొబ్బరికాయలు ఇలా పల్లకి కూడా తయారు చేసాము. పల్లకి కూడా పెట్టారు. సాయి విగ్రహాన్ని అందులో ఉంచేసి అలా చేశారు. ఇక సాయిబాబా టెంపుల్లో కూడా అన్ని ఫ్లవర్స్ పెట్టేసి అక్కడ ప్రమిదలు పెట్టేసి అందులో కూడా మేము నెయ్యితో దీపాలు పెట్టేశాము. అందరూ భజన అయ్యాక అందరూ వెళ్ళిపోయారండి. అందరూ భోజనాలు అది చేసేసి ఇక వెళ్ళిపోయారు. హారతులు తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా వచ్చేలోగా మేము ఇక్కడ అంతా మళ్ళీ ఊడ్చేసి అంతా శుభ్రం చేసేసి దీపాలు వత్తులు అన్నీ అక్కడక్కడ ఎక్కడెక్కడ మనం దీపాలు పెట్టాలనుకున్నామో అక్కడ అన్ని చోట్లలో పెట్టేశాము. ఇక హారతి అయ్యాక అందరికీ పసుపు బొట్టు తీసుకున్నామండి. మేము హారతులు అయిపోయినాయి కదా, అయ్యాక ఇంకా అందరు కూడాను పసుపు కుంకుమలు పెట్టేసుకున్నారు. ఇలా అందరూ ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారండి పక్కనే. ఆ స్వామి దగ్గర కూడా మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా ఇలాగ దీపాలు పెట్టేశాము. ఇక మేము ఇక్కడే సాయంత్రం వరకు ఉందామనేసి అనుకున్నాం కదండి. ఆ లోపల ఇక అందరు వెళ్ళాక మేము ఈ పనులు అవి చేసేసుకున్నాము. ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి భోజనం అది చేసామండి. ఇంకా మా పిల్లలు నేను ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుందండి, ఇలా ఊడలు వచ్చేసాయి దానికి. ఈ రావి ఊడల మధ్యలో మా పిల్లలు ఫొటోస్ తీసుకున్నారు. ఆ తర్వాత దాంట్లో ఉయ్యాల కట్టేసుకొని ఊగుతూ ఆడుకున్నారండి. చాలా బాగుంటుందండి టెంపుల్, చాలా విశాలంగాను చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని మారేడు చెట్లు ఉంటాయండి, బిల్వపత్రాలు అన్నీ ఉంటాయి, చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ. ఆ మారేడు చెట్లకు కూడా పూజలు చేశారు. ఆ తర్వాత ప్రదక్షిణలు చేసుకున్నారు అందరు కూడా. ఇలా ఓంకారంలో మేము ఇలా దీపాలు కూడా పెట్టేశాము. ఇక పళ్ళకి అందరు వెళ్ళాక ఇలా కామ్గా ఉందండి. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేపించేసి ఇంక ఇలాగా అంతా రెడీ చేసి పెట్టాము. ఇంకా 6 o'clockకి మళ్ళీ అందరూ రెడీ అయ్యి ఇక వస్తామని చెప్పారండి. ఇంక అందరూ వస్తారు. వచ్చాక నైట్ 10:30కి అందరూ ఒకేసారి దునిలో ఇలా 111 మంది చేత దునిలో ఈ కొబ్బరికాయలు కూడా వాళ్ళ గోత్రంతో వాళ్ళ నామాలను చెప్పుకుంటూ అందరూ అయ్యగారు అలా పూజ చేసుకుంటూ అందరితో దునిలో 111 కొబ్బరికాయలు కూడా వేయించారు.
మేము ఇక సాయంత్రం వరకు ఉన్నామండి. సాయంత్రము హారతులు ఇచ్చాక మేము ఇక వచ్చేసామండి. ఎందుకంటే చాలా దూరం నుంచి వెళ్ళాం కదా మేము. ఇక పిల్లలు కూడా పొద్దున్న నుంచి ఉన్నారు కాబట్టి అలసిపోయినట్టు అయింది వాళ్ళకి. ఇక ఈవినింగ్ అయ్యేసరికి త్వరగా చీకటి అయిపోతుంది కదా, ఇక ఇంట్లో కూడా దీపాలు పెట్టేసేయాలనేసి ఇంకా 6:30 తర్వాత మేము హారతులు తీసుకొని 7:30కి అలాగా ఇంటికి వచ్చేసామండి. ఇక నైట్ 10:30కి షిరిడీలో 111 లక్ష దీపాలు పెట్టారంటండి. ఎట్ ఏ టైము కొబ్బరికాయలు, దునిలో కొబ్బరికాయలు వేయడము ఎట్ ఏ టైం జరుగుతుందని చెప్పేశారు. కానీ మాకు ఉండడం కుదరలేదండి. ఇంట్లో వీళ్ళ డాడీకి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇక మేము ఆ టైం వరకు ఉండలేక వచ్చేసామండి. సో ఫ్రెండ్స్, లాస్ట్ వారము కార్తీక గురువారం కదా, ఇది ఇలా జరిగింది మాకు మా సాయి టెంపుల్లో. అందుకనే ఈ వ్లాగ్ తీశాను నేను. ఇదంతా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.